సార్ మరో అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా హాట్ టాపిక్గా మారింది. మొత్తంగా హైపర్ ఆదికి ఇక్కడ డైపర్ వేయాల్సిన టైం వచ్చింది అనేటువంటి వ్యాఖ్య ఒకటి వినిపిస్తుంది. ఈ వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా నుంచే ఇదంతా ఇదవుతుంది. ఫేస్బుక్లో హైపర్ ఆదికి సంబంధించినటువంటి ఆ పర్సనల్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్ని షేర్ చేసి అందరూ చాలా ఆత్మీయంగా పలకరించండి, ఆప్యాయంగా పలకరించండి, ఎక్కువ మందికి షేర్ చేయండి అనేటువంటి ఒక పోస్ట్ అయితే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సార్. అంటే ఇటీవల మనం చూసాం రణస్థానంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆయన సభలో హైపర్ ఆది చేసినటువంటి అంటే మాటలు కానీ ఆయన ప్రసంగించిన తీరుకు కానీ మరి ఆయన విమర్శించినటువంటి తీరుకు కానీ ఇట్లా సంథింగ్ ఇదవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏం సార్ ఏంటి హైపర్ ఆదికి డైపర్ వేసే టైం వచ్చిందంటారా? ఎలా చూస్తారు? వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటేనండి, వీళ్ళు మాట్లాడేవన్నీ నిజాలు, మిగతా వాళ్ళు మాట్లాడినవి అబద్ధాలు. వీళ్ళు మాట్లాడినట్టయితే అది శిలాశాసనం, వేరే వాళ్ళు మాట్లాడితే అది పూర్తిగా వాళ్ళని పాతరేయాలి మాట. ఆ మాటలను పాతరేయాలి, మనుషులను కూడా పాతరేయాలి. చాలా దారుణం అండి. ఈరోజు రాజకీయాల్లో సరికొత్త విధానం ఎలా ఉంటుంది కృష్ణ, అరే బాబు వాడిని చంపేయకండ్రా, జాగ్రత్త జాగ్రత్త, ఇదో అంటే ఏంటి అంటే నా కొడుకుని కనిపించకుండా వేసేయమని చెప్పడం మాట. ఇట్లాంటి దరిద్రపు మాటలు మానుకోవాలి ఆ పార్టీ. సార్ అందరూ ఫోన్ చేసి పలకరించాలంట. మరి అదే పద్ధతిగా పలకరించండి, ఫోన్ చేసి పద్ధతిగా పలకరించండి. అంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ చెత్తగొట్టేయండి అని చెప్పడం తప్పు కదండి, తప్పు కదా. ఇప్పుడు మనకి రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనకు ఉంది రాజ్యాంగంలో, భావ ప్రకటన స్వాతంత్ర్యం ఉంది అని చెప్పాడు ఆయన. ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు, మీ మనసులో ఉన్న మాట మీరు చెప్పండి. లేకపోతే అలీ ఆది చెప్పిన మాటలు తప్పని చెప్పండి, కౌంటర్ ఇవ్వండి, రీజాయిండర్ ఇవ్వండి. అంతేగాని ఏది ఇవ్వకుండా మీరు కేవలం పద్ధతిగా అంటే నీ తెలిసేట్లు చూపిస్తున్నావా? అంటే పద్ధతిగా పలకరించండి అంటే ఏమిటి అంటే మీరు వాడిని పూర్తిగా ఇంకెప్పుడు కూడా వైసీపీ గురించి వైసీపీ మాటల్ని ప్రస్తావించకుండా మొత్తం నోరు అంటే పడిపోయేలా చేయండి. అంటే ఇటుపక్క చూడాలంటే భయపడాలి అనేటువంటి హెచ్చరిక మీరు చేశారన్నమాట. కానీ ఈ హెచ్చరిక ఉంటుందా? మీకు ఎలాగైతే బలము ఉందో అవతల వాళ్ళకి కూడా బలం ఉంటుంది కదా. బలము లేకుండా మాట్లాడలేడు ఆయన, నోరు మూసుకొని ఉండేవాడు. అంతమందిలో ధైర్యంగా మాట్లాడారంటే ఏం చేస్తారు? చేస్తే ఏముంది, ఒకసారి బతుకైనా ఒకసారి చావైనా ఒకసారి అనేటువంటి ఒక గట్టి నమ్మకం లేకపోతే ఆయన మాట్లాడి అలాగా ఏం చేస్తారు? నా మనసులో ఉన్న మాట చెప్పాను అంటాడన్నమాట. ఎవడో వస్తాడు, ఓ దెబ్బ కొడతాడు, అంతే కదా. పోలీసులు మీ వాళ్ళు కనుక పోలీసులు మాట వినరు, దెబ్బ ఉంటుంది, అది గాయం అవుతుంది. ఆరుని గాయం లాఠీ దెబ్బ వేస్తారంట ఏమండి, దెబ్బ మీద దెబ్బ మీద ఇంకో లాఠీ దెబ్బ ఒకటి పడుతుంది అంటారు. వేస్తారు. ఎందుకంటే వాళ్ళైతే వాళ్ళు కదా. పోలీసులు ఏమిటంటే ఎప్పుడో వాళ్ళు ప్రభుత్వానికి గులాములు అయిపోయారు అన్నమాట. ఆ మాట ప్రయోగించకూడదు, కానీ ప్రభుత్వం ఏం చెప్తే చెయ్యాలి. అది జగన్మోహన్ రెడ్డి కాదు, రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వం ఏం చెప్తే చేయవలసిందే. పోలీసులు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. పోలీసులు స్వేచ్ఛ లేదండి. పోలీసులు ఏంటంటే వాళ్ళు ప్రభుత్వంలో పవర్లో ఎవరున్నారో వాళ్ళు చేయవలసిందే. ఒకవేళ ఏదైనా కొంచెం అంటే ఏమిటి మనకి ఒక ఎథికల్గా పోయినట్టయితే మనకి సుచరిత అనే ఒక హోమ్ మినిస్టర్ని చూసారా, అట్లాంటి గతి పడుతుంది అన్నమాట. ఒకవేళ నేను హోమ్ మినిస్టర్ని, నాకేంటి లా అండ్ ఆర్డర్స్ కొంచెం పేరు రావాలి అనేటువంటి స్వతంత్ర భావాలతో హోమ్ని రన్ చేద్దాం అనుకుంటే, అమ్మ నువ్వు చాలా శ్రమ పడుతున్నావు, ఇంట్లో విశ్రాంతి తీసుకో అంటారు. ప్రభుత్వం అదే చేసింది సుచరితకి. అంటే ఇక్కడ ఆది విషయంలో మాత్రం ఈ పలకరింపు చాలా ప్రమాదకరమైంది. ఎవరు కూడా అలా మాట్లాడకూడదు. ఎంతోమంది ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎన్ని తిట్లు తిడుతున్నారండి. మరి ఆయన తెలుగుదేశం ఒక పిలిపిస్తే ఇగో నీ అమ్మ మూడా అన్నాడు కనుక ఒకసారి ఆయన్ని గౌరవంగా వెళ్ళి పాదాలు నమస్కారం చేయండి అని చెప్తే దాన్ని మీరు ఒప్పుకుంటారా? పాదాలు నమస్కారం చేయమంటే కాళ్ళు ఎరగొట్టమనే సార్, అంటే ఇక 2 కాళ్ళు తీసేయమని చెప్పి, అంతకంటే ఇంకేం లేదు. అలాగా ఇప్పుడు
ఎంత గొప్ప ఆ మాట ప్రయోగించడానికి కూడా మనకి అసలు నోరు రావటం లేదు. వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు తాలూకు భార్య భువనేశ్వరి మీదే కామెంట్లు చేశాడు. చాలా ఆయన ఫ్యామిలీని కూడా బయటికి లాగారు, కామెంట్ చేశారు వంశీ కూడా బాధపడ్డారు సార్. అంటే లోకేష్ అంటే ఏదో ఎందుకులేండి ఇట్లాంటి కామెంట్ చేసినట్టయితే మరి అప్పుడు చెప్పచ్చు కదా, ఏదో ఇంత ఘోరమైన కామెంట్ చేశారు కనుక వారి దగ్గరికి వెళ్ళి వారి పాద పూజ చేసి మరి లోకేష్ ఏమిటో ఆయన జన్మ వృత్తాంతం చెప్పని మీరు కనుక్కుంటారా అని చెప్తే బాగుంటుంది కదా. ఆయన పాద పూజ చేయండి అంటే బడిద పూజ చేయమని చెప్పడం. అందువల్ల ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడకూడదు. ఇవి అంటే బాబు రెచ్చగొట్టిన మాటలు ఎందుకండి. ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వడం ఏంటి? ఆ సోషల్ మీడియాలో వచ్చిన ఫోన్ నెంబర్ ఆదిదా కాదా అనేటువంటి తెలియదు, కానీ అట్లయితే పలకరించండి. ఆ నెంబర్ ఎక్కువగా విరివిగా ఎక్కువ మందికి షేర్ చేయండి. అవును పలకరించండి. అదేనండి, నీ తెలివితేటలు ఫోన్ నెంబర్ ఇవ్వమంటావు, ఆయన తెలివితేటలు ఆ నెంబర్ ఉంచుతాడా? ఆల్మోస్ట్ వాళ్ళు అందుబాటులో లేకుండా నెంబర్లు రోజు 4 నెంబర్లు తీసుకోవచ్చు మనం. ఒక్కొక్కరికి 10 ఫోన్లు ఉన్నాయి. ఏముందండి ఫోన్ నెంబర్లు ఇవ్వడం కావాల్సింది ఆ నెంబర్కే చేస్తారా? నెంబర్ చేస్తా ఫోన్ ఉంచుతాడా? అందువలన ఇవన్నీ తెలివితక్కువ పనులు మాట. మీకు ఎంత బలం ఉందో ఆ జనసేన సపోర్ట్ అని ఉండదా? జనసేనలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ వాటి సపోర్ట్గా ఉంటారా? అంతమంది సపోర్ట్ చూసుకుని ఆయన మాట్లాడాడు. మీ బలం మీరు చూపిస్తారు, ఆయన బలం ఆయన చూపిస్తారు. అంతేగాని ఇక్కడేమో ఆయన నీళ్ళు పలకరించండి, పద్ధతిగా పలకరించండి అనే మాటలు మాత్రం చాలా చీప్గా ఉన్నాయి. ఇంకెప్పుడు అది ప్రయోగించకూడదు. ఇవి రాను ఇట్లాంటి ఇప్పుడు ఇది ఒకటి ఇట్లా ఇదైందంటే ఇది ఇట్లానే కొనసాగిందంటే ఇంకా ప్రమాదకరంగా మారే పరిస్థితి. డెఫినెట్గా అండి, ఫోన్ నెంబర్ ఇచ్చి పద్ధతిగా పలకరించండి. అలాగా పలానా వ్యక్తిలాగా అన్నాడు, ఆయనకి శాశ్వతంగా విశ్రాంతి ఇవ్వండి. ఈ మాటలు ఏమిటి? మనకి పాత పిక్చర్లలో విలన్లు ఈ మాటలు విలన్లు మాట్లాడుకున్న మాటలు మీరు మాట్లాడలేమండి. అందువల్ల విలన్లు మాట్లాడతారు అన్నమాట. వీళ్ళు ఆయన కొంచెం పలకరించు, ఆయన ఒకసారి ఆయన యోగక్షేమం కనుక్కుంటారా అని ఇవన్నీ దరిద్రపు మాటలు, దరిద్రపు భావజాలం. ఇదేంటండి? కోట శ్రీనివాసరావు గారు డైలాగులు కాపీ కొట్టారంటారు. కోట శ్రీనివాసరావు అంతకుముందు రాజనాయన వీళ్ళు డైలాగ్స్ని కాపీ కొట్టారన్నమాట. డెఫినెట్గా మీరు అనుకున్నంత తేలిగ్గా ఎవరు ఉండరు. జనరేషన్లో చాలా మార్పు వచ్చింది, యూత్లో చాలా మార్పు వచ్చింది. మార్పు రాబట్టే ఎక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడో అక్కడ యూత్ ఉంటుంది. కేవలం ఆయన సినిమాలు చూసి సినిమాలకి అట్రాక్ట్ అయ్యి రావటం లేదు, ఆయన భావజాలానికి అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు. అది ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ఎందుకంటే సార్ ఇప్పుడున్న యువత ఆలోచించటం కంటే ఆవేశమే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవును, భావోద్వేగాలు ఒక్కసారిగా నియంత్రణలో ఉండట్లా, ఒక్కసారిగా బయటకు వచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళకి అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు తట్టుకోలేకపోతున్నారండి. యూత్కి అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు తట్టుకోవడం కష్టంగా ఉందన్నమాట. ఏంటి ఇలాగైపోతుంది యూత్కి? మిగతా దేశాల్లో యూత్ ఎంత గ్రాండ్గా ఉన్నారు, ఎంత వాళ్ళు అంటే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ టెక్నాలజీని, వాళ్ళ మేధస్సుని ఎంత అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. ఇక్కడేమిటి ఇలాగైపోతుంది? చదువులే ఇలాగైపోతున్నాయి. డిప్రెషన్తో ఉన్నారండి. తర్వాత ఏంటంటే మరి తొందరగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారండి. మరి మొన్న ఒక అమ్మాయి అంటుంది మనకు, ఏమండి నా కొడుకు 5 లక్షలు అంటే అప్పు చేసి చదివించాను, ఏమొచ్చిందంటే ఏ ఉద్యోగం రావటం లేదు, బెంగళూరు పంపించాలంటే డబ్బులు లేవు, ఇలా మాట్లాడుతుందన్నమాట. ఇక్కడ ఉద్యోగం అంటే ఏముందండి, అంటే బ్రాందీ షాపులో పనిచేయడమే కదా ఇక్కడ ఉద్యోగం. అడుగుతున్నారు ఆడవాళ్ళు. అంటే కడుపు మంటతో ఉన్నారండి. కడుపు మంటతో ఉన్నోడు ఏదైనా మాట్లాడతాడు. కడుపు నిండినవాడు ఆలోచించే ఆలోచన వేరు, కడుపు మండినవాడు ఆలోచించే ఆలోచన విధానం వేరుగా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మీరు ఈ హైపర్కి డైపర్ వేసే టైం వచ్చింది అనేటువంటిది ఖండిస్తున్నారంట. అక్కడ హైపర్ ఆదికే డైపర్ వేస్తారో లేకపోతే ఇంకెవరికో డైపర్ వేస్తారో మరి. ఎందుకంటే మీరు ఇప్పుడు హైపర్ ఆదికి వేయమని మీరు చెప్పారు, సభకు వచ్చే ఆడవాళ్ళందరికీ వేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఎవరికి వేస్తారో మరి భవిష్యత్తు చెప్పాలి. అట్లా అంటారా? అంతే కదా, డైపర్లు ఎవరికి వేస్తారో తెలుసుకోవాలి కదా. మరి ఆయన నువ్వు చెప్పావు, మరి మీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? సభకు వచ్చే ఆడవాళ్ళందరికీ డైపర్లు వేయండి అన్నాడు. ఏమో
సభకు వచ్చే ఆడవాళ్ళకి డైపర్లు వేస్తారా, అది వేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.